ఏటికొప్పాక బొమ్మల్లో మన సాంప్రదాయాలు మరియు ఆచారాలు కనబడతాయి. ఒకప్పుడు బొమ్మల కొలువు వివాహాది శుభకార్యాలకు, ఇంటి గృహప్రవేశాలకు, పిల్లల పుట్టినరోజు వేడుకకు ఈ లక్క బొమ్మలే ప్రధానమైన అట్రాక్షన్. అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక గ్రామంలో అంకుడుకర్రతో ఈ అద్భుతమైన బొమ్మలు తయారు చేస్తారు. ఈ గ్రామంలో ప్రజలు ఈ బొమ్మల తయారీపైనే జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ బొమ్మలు చూసేందుకు ఎంతో అద్భుతంగా ముద్దుగా ఉంటాయి. ఏటికొప్పాక బొమ్మలు కావాలనుకుంటే చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి సంతల్లో కొనేవారు. అయితే ఒక్కొక్క సమయంలో ఈ బొమ్మలు కావాలనుకుంటే ఆ గ్రామానికే వెళ్ళి కొనుక్కునేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం, అలాగే ఆన్లైన్ డెలివరీ రావడంతో తమకు మంచి ఆదాయాలు లభిస్తున్నాయని కళాకారులు అంటున్నారు. మేము ఏటికొప్పాక నుండి వచ్చామండి. ఇది ఎప్పటి నుంచో తయారు చేస్తున్నాం. సహజమైన రంగులతో తయారవుతుంది ఇది. దీని గురించి వుడ్ అంకుడుకర్ర ప్రసిద్ధమైన రంగులతో తయారు చేస్తాం. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతుంది, ఆచారంతో వస్తుంది. హ్యాండ్మేడ్ అండి. బొమ్మలు అంటే ఓవరాల్గా ఒక 50 రకాలు ఉంటాయి సార్. మా దగ్గర ఒక 50 రకాలు ఉన్నాయి. 30 రూపీస్ నుంచి 1000 రూపీస్ దాకా కూడా ఉంది మా దగ్గర. ఎవరికైనా ఈ బొమ్మలు కావాలనుకుంటే తమను సంప్రదిస్తే తాము ఏదైనా కావాలనుకుంటే ఆ వస్తువు ఫోటోలు పెడతాము. అది కావాలనుకుంటే విదేశాలు సైతం మేము అమ్మకాలు చేస్తామని అంటున్నారు. తాము తయారు చేసిన బొమ్మలు అమ్మకం చేయడానికి సోషల్ మీడియా అనేది మంచి ప్లాట్ఫామ్గా దొరికిందని ఈ సందర్భంగా కళాకారులు అంటున్నారు. ఎవరికైనా కావాలనుకుంటే తమను సంప్రదించాలని అంటున్నారు. తమతో పాటు తమ గ్రామంలో ఎంతోమంది ఏటికొప్పాక బొమ్మలు అనే సోషల్ మీడియా ఉన్నాయని, ఎవరికైనా కావాలనుకుంటే ఆన్లైన్లో చూసి కొనుగోలు చేసుకోవచ్చని అంటున్నారు. ఎక్స్పోర్ట్ కూడా చేస్తారా? ఆన్లైన్ వ్యాపారం కూడా ఉంది. ఆన్లైన్ కూడా చేస్తామండి. మాకు కావాలంటే మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తామండి. ఫోన్ నెంబర్ 7702723834. ఇండియాలో అమెరికా కూడా పంపిస్తున్నామండి. వేరే దేశం ఇతర దేశాలు కూడా పంపిస్తున్నాం. బిజినెస్ అయితే చాలా బాగుంది సార్. ఇందులో పెట్టడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. మా బొమ్మలు మేమే తయారు చేసుకుని ఇక్కడ అమ్మగడానికి కూడా సారస్ వారు మాకు ఎంతో ఉపయోగపడింది. దీని ద్వారా మాకు చాలా లబ్ధి పొందాం. ప్రభుత్వం నుంచి ఇలాంటి స్టాల్ పెడితే ఇంకా మాకు హ్యాపీగా కంటిన్యూగా పెడితే మాకు ఉపాధి కల్పించినట్టు ఉంటుందండి అని చెప్తున్నాను. సహజమైన రంగులు ఉంటాయన్నమాట. అది ఏరియస్ నుంచి గాజరా పిక్కలు అన్నీ తీసుకొచ్చి దాని ద్వారా లక్క మరగబెట్టి దాంట్లో కలర్ వేసి దాంతో లక్క అనేది తయారవుతుంది అనమాట. అంకుడుకర్ర వాడుతాం అన్నమాట.